వెల్కమ్ టు జెస్ ఇన్స్టిట్యూట్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్య, ఉద్యోగ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలను చూద్దాం. మొదటగా టీజీ ఎడ్సెట్కు నేటితో గడువు ముగింపు. తెలంగాణ బీఈడీ కళాశాలలో టీజీ ఎడ్సెట్ 2025 ఆన్లైన్ దరఖాస్తులకు 500 అపరాధ రుసుముతో శనివారంతో గడువు ముగియనుంది. శుక్రవారం వరకు 38,700 దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్థులు తమ దరఖాస్తులు ఏమైనా సవరణలు ఉంటే ఈ నెల 25న చేసుకోవచ్చని టీజీ ఎడ్సెట్ కన్వీనర్, కాకతీయ యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ బి వెంకట్రామరెడ్డి తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 26 నుంచి హాల్ టికెట్లు వెబ్సైట్లో https://edset.tgche.ac.inలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 1న ప్రవేశ పరీక్షను 2 సెషన్లో ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఎడ్సెట్కి అయితే ఈరోజు గడువు ముగించనున్నది. ఈరోజు ₹500 ఫైన్తో మాత్రమైతే ఎడ్సెట్ అయితే ఈరోజు లాస్ట్ డేట్. నేడు పాలిసెట్ ఫలితాలు. పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ పాలిసెట్ 2025 ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. మాసబ్ ట్యాంక్లోని సాంకేతిక విద్యాభవన్లో ఉదయం 11 గంటలకు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన, ఎస్బిటెట్ ఇన్ఛార్జ్ సెక్రటరీ శ్రీనివాస్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కాగా ఈ నెల 13న జరిగిన పాలిసెట్ ప్రవేశ పరీక్షకు 106,716 మంది నమోదు చేసుకోగా 98,850 మంది అయితే హాజరయ్యారు. ఈరోజే పాలిసెట్ అయితే ఫలితాలు అయితే విడుదల చేస్తున్నారు. 26న లైసెన్స్డ్ సర్వేయర్ల ధ్రువపత్రాల పరిశీలన. లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను ఈ నెల 26న చేపట్టనున్నట్లు కొలతలు, భూదస్త్రాల నిర్వహణ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. మొదటి విడత శిక్షణలో భాగంగా అభ్యర్థుల వివరాలను మీ సేవా పోర్టల్తో పాటు జిల్లా సర్వే కార్యాలయం, జిల్లా కలెక్టరేట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. జాబితాలో పేర్కొన్న పేర్లున్న అభ్యర్థులు 10వ తరగతి ఇతర విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లతో జిల్లా కేంద్రంలోని సర్వే కార్యాలయాల్లో హాజరు కావాలని సూచించింది. 26 నుంచి అయితే ధ్రువపత్రాల పరిశీలన అయితే జరగనుంది. నెక్స్ట్ అంశం, తెలంగాణలో 3 కొత్త కేంద్ర సంస్థలు. అంతర్జాతీయ స్థాయి మిల్లెట్స్ పరిశోధన కేంద్రం, కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, జాతీయ నైపుణ్య శిక్షణ కేంద్రం కూడా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం 3 కొత్త సంస్థలను ఏర్పాటు చేయబోతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన 2014 నుంచి రాష్ట్రానికి కొత్తగా 10 కేంద్ర సంస్థలు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మిల్లెట్స్ ప్రాధాన్యాన్ని పెంచే క్రమంలో భాగంగా మోదీ సర్కారు తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి మిల్లెట్ పరిశోధన కేంద్రాన్ని మంజూరు చేసింది. ఇంటర్నేషనల్ మిల్లెట్స్ పరిశోధన కేంద్రం అయితే మంజూరు చేసింది. ₹250 కోట్లతో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్ను కేంద్ర వ్యవసాయ హైదరాబాద్లో ఏర్పాటు చేయనుందని ఆయన పేర్కొన్నారు. అలాగే సికింద్రాబాద్ నియోజకవర్గంలో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభం కానుంది. జాతీయ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని కిషన్ రెడ్డి వివరించారు. ఇది ఇంపార్టెంట్. 3 అయితే కేంద్ర సంస్థలు అయితే తెలంగాణకైతే రాబోతున్నాయి. నెక్స్ట్ అంశం, నీరజ్కు 2వ స్థానం. భారత్ జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా ఈ సీజన్లో వరుసగా 2వ టోర్నీని 2వ స్థానంతో ముగించాడు. ఐర్లాండ్ అథ్లెటిక్స్ మీట్లో జావెలిన్ను ఉత్తమంగా 84.14 మీటర్లు వీసిన నీరజ్ ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నాడు. దోహా డైమండ్ లీగ్లో అతడికి అగ్రస్థానాన్ని దూరం చేసిన జర్మనీ ఆటగాడు జూలియన్ వెబర్ మరోసారి నీరజ్పై పైచేయి సాధించాడు. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో తొలి 3-4 ప్రయత్నాల్లో ఫౌల్ చేసిన నీరజ్ 2వ ప్రయత్నంలో 81.28 మీటర్ల దూరం విసిరాడు. తర్వాత 81.80 మీటర్ల నమోదు చేసి 3వ స్థానానికి వచ్చాడు. నీరజ్కి అయితే 2వ స్థానం అయితే రావడం జరిగింది. ఐర్లాండ్ అథ్లెటిక్స్ మీట్ ప్రీవియస్గా దోహా డైమండ్లో 2nd ప్లేస్ మరియు ఐర్లాండ్ అథ్లెటిక్స్ మీట్లో కూడా 2nd ప్లేస్ అయితే రావడం జరిగింది. ఇదండి ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్య, ఉద్యోగం మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు. ఇలాగే ప్రతిరోజు కూడా మీకు అందించడం జరుగుతుంది జెస్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా. కాబట్టి మన ఛానల్ అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.